ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద మన కుటుంబం మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రార్థనతో ఆయనను ఎదుర్కోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఉచితమైన కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనములు. నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడనై ఉండును. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వచనాల్లో ఈ వాక్యంలో దేవుడు మనకు ఒక వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మనందరికీ తెలుసు, నోవాహు గారి దినముల్లో ప్రజలందరూ కూడా బహు చెడిన వారై ఉండి దేవుని దృష్టికి మరి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి తన ఉగ్రతను చూపించాలని నోవాహు గారి కాలంలో ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి విరోధమైన పనులు చేస్తూ, దేవుని ఎదుట నింద కలిగిన పనులు చేస్తూ, దేవుడికి విరోధమైన పనులు చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ, చెడు పనులు చేస్తూ ఉన్న టైంలో నోవాహు గారు మాత్రమే దేవుని కృప పొందుకుని ఉన్నారు. ఆయన ఎందుకంటే ఆయన నీతిపరుడు, నిందారహితుడై ఉన్నాడు కాబట్టి దేవునితో కూడా నడిచాడు ఆయన. హల్లెలూయా. చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా పాపంలో మునిగి తేలుతూ ఉంటే ఆ పాపాన్ని నోవాహు గారు అంటించుకోకుండా తన పవిత్రతను యథార్థతను కలిగి ఉన్నాడు. అందువల్లనే దేవుని కృప ఆయన పొందుకున్నాడు. లోకమంతా ప్రపంచమంతా మరి జల ప్రవాహంలో కొట్టుకుపోయినా తన నీతిని బట్టి దేవుని కృపను పొందుకున్న విధానాన్ని బట్టి తాను రక్షించబడ్డాడు. తనతో పాటు తన కుటుంబం కూడా రక్షించబడింది. నీవు దేవుని దృష్టికి నమ్మకాన్ని కలిగి జీవిస్తున్నావా? దేవుని కృపను పొందుకుంటున్నావా? దేవుని దృష్టికి నువ్వు నిందారహితుడివై ఉంటున్నావా? దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీ చుట్టూ ఎవరు ఉన్నా, ఎంతమంది ఉన్నా, వారు ఏ పనులు చేస్తున్నా నీ భక్తిని కాపాడుకోవడంలో నువ్వు దేవుని దృష్టికి దేవుని కృపను పొందుకునేవాడు వారిగా ఉండాలి. నిందారహితులై ఉండాలి. మనల్ని మన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ భక్తే ఉపయోగపడుతుంది. ఒకరోజు ఒక చిన్నపిల్ల రోడ్డు దాటే ప్రయత్నం చేసింది, కానీ భయముతో ముందడుగు వేయలేకపోయింది. వచ్చిపోయే వాహనాలను చూస్తూ అక్కడే ఆగిపోయింది. అక్కడ చాలామంది గుమ్మగుడి ఉన్నారు. వారందరినీ పరీక్షించి చూస్తుంది, కానీ ఏ ఒక్కరి సహాయం అడగడం లేదు. ఇంతలో ఒక పెద్ద మనిషి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు. ఆ పాప అతనినే జాగ్రత్తగా గమనించి, అంకుల్, నన్ను ఈ రోడ్డు దాటిస్తారా అని అడిగేసరికి ఆ పెద్ద ఆయన చిరునవ్వుతో ఆ పాప చేతిని అందుకుని రోడ్డు దాటించారు. రోడ్డు దాటించిన తర్వాత ఆ పాప థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతుంటే ఆ పెద్ద అయిన పాపను ఆపి, అమ్మ, అక్కడ ఎంతోమంది నిల్చుని ఉన్నారు కదా, వారిలో ఏ ఒక్కరి సహాయాన్ని కోరకుండా చాలా సమయం ఎదురు చూచి అంతమందిని కాదని నన్ను ఎందుకు రోడ్డు దాటించమని అడిగావు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ పాప ఇలా సమాధానం ఇస్తుంది, అంకుల్, అక్కడ ఎంతోమంది ఉన్నారు, కానీ వారిలో ఏ ఒక్కరి మీద నాకు నమ్మకం ఏర్పడలేదు. కానీ మిమ్మల్ని చూడగానే నాకు నమ్మకం కుదిరింది, అందుకే మిమ్మల్ని అడిగాను అని చెప్పేసరికి ఆ పెద్ద ఆయన బహుగా సంతోషించారు. అవును, కొంతమందిని చూస్తే వారి యొక్క వస్త్రాధారణను బట్టి, వారి ప్రవర్తన బట్టి, వారి మాట తీరుని బట్టి అసలు వారిని నమ్మబుద్ధి కాదు. వారితో స్నేహం చేయాలని కానీ, ఏదైనా సహాయం అడగాలని కానీ, మనసు విప్పి మాట్లాడాలని కానీ అనిపించదు. కానీ కొంతమందిని చూస్తే వారి యొక్క ఆత్మీయతను బట్టి, వారి మాట తీరుని బట్టి, వారి మనస్తత్వాన్ని బట్టి మన మనసులో ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనం ఎప్పుడైతే అట్టి నమ్మకాన్ని ఎదుటి వారిలో కలిగించగలిగామో అప్పుడే వారు మన యొక్క సహవాసాన్ని కోరుకని మనతో వారి కష్టాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మనము మన ప్రభువు యొక్క ప్రేమను గురించి, గొప్పతనాన్ని గురించి పంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా వారిని దేవుని సన్నిధికి నడిపించగలుగుతాము. మరి ఏ విధంగా ఉంది నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ వస్త్రాధారణ? ఎవరైనా మిమ్మల్ని చూడగానే వారి హృదయంలో మంచి అభిప్రాయం, ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఉన్నావా?
అలా ఉంటే నువ్వు అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించగలవు. అనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అని నెహమ్యా గ్రంథంలో రాయబడింది. అలా అనన్యాల, నోవాహులా మనం నమ్మకమైన మనుషులుగా దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి ఉండాలి. దేవుని దృష్టిలో ఉండి దేవుని కృపను పొందుకోవాలి. మనుషులకి మన మీద నమ్మకాన్ని కలిగించి వారిని దేవుడి వైపు నడిపించేవారుగా మన ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడారు, నమ్మకాన్ని నీవు కలిగించగలుగుతున్నావా అని మాట్లాడుతున్నారు ప్రభా. మీకు స్తోత్రాలు. అనన్య, నోవాహులను నేను మాకు చూపించి వారి ద్వారా నేను కొన్ని మాటలు మీరు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము కూడా నోవాహు గారిలాగా, నీతిమంతుడిలాగా యథార్థంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. అనన్యలాగానైనా మీ ఎదుట మేము భయభక్తులు కలిగి, అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండేటట్లు మీరు సహాయం చేయండి. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుస్సు, సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరచండి అయ్యా. ఈ ఉదయకాలం ఏ అవసరతలోనైనా ఎవరు ఉండి మీ పాదాల చెంతకు వచ్చారో అటు వారందరిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరతను యేసు నామములో తీర్చండి ప్రభా. మీకు వందనాలు. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు మీ కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్స్కి రాస్తూ ఉన్నారయ్యా. చాలామంది ఇప్పటికే ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. వారి జీవితంలో కార్యాన్ని జరిగించండి. ఇంకా చాలామంది ఎగ్జామ్స్ రాయడానికి ఎదురు చూస్తున్నారు. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీరు జ్ఞానంతో నింపి మంచిగా ఎగ్జామ్ రాయడానికి మీరు సహాయం చేయండి. రైతులు జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రాంతాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు మీకు వందనాలు. భద్రతను గ్రహించండి అయ్యా. ప్రతి ఒక్కరూ మీ అందునైనా భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో మీకు నిజంగా మొరపెడుతున్న వారి పక్షంగా మీరు పోరాడండి. వారికి సమాధానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. జ్ఞాపని దయాకిరీటం ధరింపజేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి ప్రయత్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరే పట్టించుకుని ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని, ప్రతి బిడ్డని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త గంట, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.